హలో అండి, వెల్కమ్ టు సులతాస్ కిచెన్ అండి. ఈరోజు సులతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే కరివేపాకు రైస్ అండి. చాలా సింపుల్ అండి, 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే రెసిపీ. మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇలా కరివేపాకు రైస్ని చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. పిల్లలకి లంచ్ బాక్స్లోనికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లంచ్ బాక్స్లోనికే కాదండి, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ టైంలో డిన్నర్కి కూడా మనకి ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ. మన స్పెషల్ అకేషన్స్లో కూడా ఈ కరివేపాకు రైస్ని మనం ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కరివేపాకు రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలని ఈరోజు మన సులతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా 1 కప్పు రైస్ని ఉడికించుకొని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కందిపప్పును వేసుకోవాలండి. 1 కప్పు రైస్కి ఇవి మనకి సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోనే 4 మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. 4-5 మెంతుల్ని కూడా వేసుకొని ఇందులోనే మనం 1 గుప్పడంత కరివేపాకు, 4 రెబ్బల కరివేపాకు అయితే సరిపోతుంది. 1 గుప్పడంత కరివేపాకును వేసుకొని ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కరివేపాకు దానిలో పచ్చదనం అంతా పోయేంత వరకు ఇలా అంతా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దీనిని కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని ఈ మిక్సీ జార్లో మనం దీన్ని చక్కగా పొడి చేసుకోవాలి. పొడి అనేది కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, మరీ బరకగా ఉండకూడదు. కొంచెం ఇలా పొడి చేసుకొని దీన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం మనకి ఆవాలు, అందులోనే కొంచెం మినప్పప్పు, అందులోనే కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు రైస్కి పోపు వేస్తున్నామండి. దీనిలో 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మనం 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మనకు కొంచెం దోరగా వేగాలండి. కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత దీంట్లోనే మనము 1 పెద్ద ఆనియన్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక కొంచెం కరివేపాకు, 2-3 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్ చక్కగా వేగేట్టుగా వేయించుకోవాలి. ఆనియన్ ఎంత మంచిగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఆనియన్ అంతా వేగిపోయిన తర్వాత చిటికెడంత టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న ఈ కరివేపాకు పొడినంతా ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా అంతా చక్కగా కలిసేట్టుగా, పోపుకి కలిసేట్టుగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మనం దీంట్లోనే కొంచెం రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఇదంతా కలిసేట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని మొత్తం ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా ఇందులోనికి వేసుకొని ఈ రైస్కి మొత్తం పోపు పట్టే విధంగా నెమ్మదిగా ఇదంతా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. పోపుకు రైస్ అంతా పట్టేట్టుగా ఇలా స్పూన్తో చక్కగా కలుపుకున్నామంటే మనకి రెడీ అవుతుంది. మొత్తం ఇదంతా నేను కలిపేస్తున్నానండి. చూడండి, ఇలా అంతా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు కలిసిపోయిన తర్వాత దీనిపైన మనం మూత పెట్టి 1 నిమిషం పాటు అలాగే ఉంచేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసుకొని పైన కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. కొద్దిగా లెమన్ని ఇలా మనం పిండుకున్నామంటే సరిపోతుంది. మనకి చక్కగా కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. దీనంతా ఒకసారి ఫైనల్గా కలుపుకొని మనం స్టవ్ కట్టేసుకున్నామండి. ఇలా రెడీ అయినటువంటి ఈ కరివేపాకు రైస్ని మనం చక్కగా ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకున్నాం. చూసారు కదా, మన కరివేపాకు రైస్ అంతా కూడా చక్కగా మనకి రెడీ అయిపోయిందండి. చూడ్డానికి కాదు, మనకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్దీ మరియు సింపుల్ రెసిపీ. ఈ కరివేపాకు రైస్ తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ అండ్ షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.